మొన్నటిదాకా ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ అని చేసింది కదా, ఆ ప్రోగ్రామ్ దగ్గర ఉన్నా నేను ఇప్పుడు. 200 crores ఖర్చు పెట్టిర్రు. 22 hours ప్రోగ్రామ్. గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 22 hours ప్రోగ్రామ్ అంటే గంటకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. ఏం చేసిండు? 5,75,000 కోట్ల పెట్టుబడులు. అవి వస్తావో ఏమవుతావో, అది వచ్చినాడు పోయినాడు, అది దేవునికి ఎరక. ఇక్కడ చూస్తే ఏం తెలుసా, చాలా దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకు. టీవీలోనేమో వీళ్ళిచ్చిన గ్రాఫిక్స్లేమో చాలా అందంగా, చాలా మందంగా, చాలా కలర్ఫుల్గా కనిపించింది. ముడివికపోతే మొత్తం ఫ్యాబ్రికేటెడ్, మొత్తం టెంపరవరీ, అంత కిరాయి మాల్. ఇదంతా ఒక్కటి కూడా ఇక్కడ పర్మనెంట్ కాదు. దారుణం ఏంది తెలుసా, దారుణం దరిద్రం ఏందో. ఇంకో ఈ గడ్డి కూడా పర్మనెంట్ కాదు, ఇది కూడా ఉత్తదే, అది కూడా వేసుకపోయేదే. ఇంకా మాట్లాడితే అది చూసిన రాళ్ళు మొత్తం బట్టలు ఇప్పుకొని పోతున్నారు. ఇక్కడ కట్టిన బట్టలు అడ్డం కట్టాయి. నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల తర్వాత వస్తే ఇడే ఉండవు, బర్రెలు గొర్రెలు ఉంటాయేమో. మేము ఇందాక వస్తుంటేనే ఆడ బర్రెలు కనిపించినాయి ఆల్రెడీ దీని పక్కనే. నేను చెప్పలే, బర్రెలు ఇంకా ఇప్పుకోక ముందే బర్రెలు వచ్చినాయి ఇక్కడికి. అంటే ఎవరైనా 4th సిటీ ఏడుందని వెతుక్కుంటూ వచ్చారు, అడ్రస్ దొరకదు. మీకు లొకేషన్ కూడా చూపది. ఇది ఎంట్రీ హాల్ 1 అంట. ఇంకా మనకు చాలా గొప్పగా అనిపించినాయి. మన పైసలు వృధా చేసి, డబ్బులన్నీ వేస్ట్ చేసి, రైతులకు పైసలు ఏంటంటే పైసలు లేవంటారు, దేనికి పైసలు లేవు, కోస్తే పైసలు వస్తాయి అంటారు. లాస్ట్కు కింద ఇగో ఇది కూడా ఉత్తదే, ఇదంతా ఉత్తే, ఇదంతా ప్లేవుడ్ వేసిర్రు. ఇగో చూడు, ఇగో ఇక పడేసిర్రు. గాంధీ గీంది అంతా కింద పడిపోయినారు. మనకు పేపర్ అయ్యేలా కనిపించింది ఈ బొమ్మ. మొత్తం ఇక్కడ అడ్డంగా పడేసిర్రు. लेके जाते हैं माल कुर्सी, दिल्ली लेके जाते हैं, दिल्ली से आए कुर्सी. ऐसा काहे को इधर नहीं मिलता हैदराबाद से? పతా నీ హైదరాబాద్ ఢిల్లీ నుంచి వచ్చినాడు చూడు. ఇవన్నీ మీకు విషయం తెలుసా, దారుణమైన విషయం ఏంటంటే ఇది కూడా టెంపరీ, ఇది కూడా పర్మనెంట్ వేసింది కాదు. మనకు ఏపీలో అమరావతి టెంపరీ అంటారు కదా, ఎప్పుడు అమరావతిలో అన్ని గ్రాఫిక్స్ పెట్టి చేస్తారంటారు కదా, సేమ్ ఇక్కడ మన ముఖ్యమంత్రి కూడా అన్ని గ్రాఫిక్సే చూపించిండు. ఏమైనా కనిపిస్తుందా అంటే 200 రూపాయలు ఖర్చు పెట్టారంట, అట్లా కనిపిస్తుందా? ఈ రోజైతే నిన్న బాగుండే, ఈ రోజంతా 2 రోజుల తర్వాత ఇది కూడా ఉండదేమో. ఇది ఏముండదు, ఇక ఏముండదే. ఇదంతా ఏమనిపిస్తుంది, అంతా టెంపరీ చేసింది గవర్నమెంట్. ఏంది నీ అభిప్రాయం? అంతా టెంపరీ మరి ఇప్పుడు చెప్తూనే ఉంటారు కదా, మొత్తం తిప్పేస్తారు, మొత్తం పారేస్తారు. కానీ ఈడ చేసిర్రు, ఏమని చెప్తావు గవర్నమెంట్కు? అంటే డబ్బులు లేవు అంటున్నారు కదా వాళ్ళు. డబ్బులు లేని టైంలో 200 కోట్లు. డబ్బులు ఏంటో చేయొద్దు, డబ్బులు ఉంటేనే చేయాలి. అప్పు చేస్తే ఏం లాభం? ఎవరికి వచ్చిన తిప్పలు, దేనికి వచ్చిన తిప్పలు, ఇదంతా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళు నెంబర్ వన్ రైజింగ్ అన్నారు కదా, 2 yearsలో రైజింగ్ చూపడానికి ఏం లేదు. 2 సంవత్సరాలు చేసింది ఏం లేదు కాబట్టి బహుశా అక్కడ పెట్టలే వీళ్ళు. అక్కడ చూపించడానికి ఏం లేదు. ఒకవేళ చూపించడానికి ఉంటే ఖచ్చితంగా హైటెక్స్లోనే పెడుతుర్రు. హైటెక్ అక్కడ ఉంది కదా ఆ ఎగ్జిబిషన్ హాల్, అక్కడ పెడుతుండ్రు ఖచ్చితంగా.